ఇవాల్టి మన ఎపిసోడ్లో స్పెషల్ ఐటమ్ తందూరి చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం చూద్దాం. ముందుగా కావాల్సింది 1 kg చికెన్, 200 grams పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల తందూరి మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మేథీ పౌడర్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, నిమ్మకాయ, టమాటో, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. మొదటిగా 1 kg చికెన్ తీసుకోవాలి. దానికి 200 గ్రాముల పెరుగు ఒక బౌల్లో వేసుకోవాలి. రెండు స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కారం తినే వాళ్ళు ఎక్కువైతే మరింత కొద్దిగా వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల తందూరి మసాలా. మన ఐటమ్ తందూరి చికెన్ కాబట్టి తందూరి మసాలా వేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన తందూరి చికెన్ వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఐటమ్ మేథీ పౌడర్. మేథీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని డ్రై మేథీ అని కూడా అంటారు. దీన్ని ఇందులోనే కాకుండా వేరే వంటకాల్లో కూడా వాడుకుంటే చాలా మంచిది. తర్వాత మిరియాల పొడి. మిరియాల పొడి ముందుగా కొంచెం వేయించి పౌడర్ చేసుకుంటే దాన్ని ఈజీగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు యాంటీబయోటిక్. దాన్ని తగినంత వేసుకొని రుచికి తగ్గట్టు ఉంచుకోవాలి. తర్వాత నిమ్మకాయ. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయలో. నిమ్మకాయ ఒకటి కట్ చేసిన నిమ్మకాయ ఒకటి స్క్వీజ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం పెట్టుకున్న స్టఫ్ని ఆ చికెన్ లోపల పెట్టిన తర్వాత మనం ఇలా దారంతో కట్టుకోవాలి. అప్పుడు స్టఫ్ బయటికి రాకుండా అందులోనే ఉండిపోతుంది. దీని తర్వాత దీన్ని 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అది బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఓవెన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 4 hours తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ తీసుకొని వెన్నె రాసుకొని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టాలి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న వెన్నె. ఇలా పూర్తిగా బటర్ రాసుకున్న తర్వాత మైక్రోవేవ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత దీన్ని 180 degrees దగ్గర 25 minutes పాటు ఉడికించుకోవాలి. 25 minutes తర్వాత చూద్దాం. 25 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనము ఓవెన్లో నుంచి చికెన్ బయటికి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బటర్ రాసుకుని తిప్పి మళ్ళీ 180 degrees దగ్గర 25 minutes పాటు ఓవెన్లో పెట్టుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బటర్ రాసుకోవాలి. బటర్ కంప్లీట్గా రాసుకున్న తర్వాత మళ్ళీ 180 degrees దగ్గర 25 minutes పాటు ఓవెన్లో పెట్టుకోవాలి. degrees దగ్గర 25 minutes పాటు స్టార్ట్ చేసుకోవాలి. 25 minutes అయిపోయింది. ఇప్పుడు మన తందూరి చికెన్ ఎలా ఉందో చూసిద్దాం. తందూరి చికెన్ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.